బ్రతికుండగానే ఒక గంట ప్రార్థన చేయడం చేతగాటలో, బ్రతికుండగానే ఒక గంట బైబిల్ చదవడం చేతగాటలో వచ్చి కూడా బ్రతికుండగానే వాక్యం వినే జ్ఞానం ఉన్న వింటులా. నువ్వు చచ్చిపోతే ఏంది పరిస్థితి? చచ్చిపోయాక నరకంలోకి వెళ్ళిన, పాతాళంలోకి వెళ్ళిన ధనవంతుడు అంటాడు కదా. ఏమన్నాడు ధనవంతుడు చెప్పండి? అయ్యో తండ్రి అని అబ్రహామ, నాకు ఇంకా సహోదరులు ఉన్నారు, వారికి వాకింగ్ చెప్తాడు. లాజరును పంపించరా? ఏమన్నాడు చెప్పండి? లాజరును పంపిమంటే ఏమన్నాడు? అయ్యా భూమి మీద ఉన్నారయ్యా మోసే ప్రవక్తలు వాళ్ళు ప్రకటిస్తారు, వాళ్ళ మాట వినమను, వాళ్ళ మాట వినమను, చాలు, ఉన్నోడి మాట వినమను. మరి ఈ రోజు మనం ఎవరు మాట్లాడుతున్నాం? ఎవరు మాట్లాడుతున్నాం? అందుకే మరి ఎవరు పెట్టారా? బతికొండకుడు భక్తి చచ్చా పాతాళానికి పోయి వేదన పడతాడు. ధనవంతుడైనటువంటి వాడు ఎంత వేదన పడ్డాడు తెలుసు పాతాళంలో. కాబట్టి ఈ లోకంలో దాని వెంట దీని వెంట పరిగెత్తి 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 అలసిపోయి చచ్చిపోతే ఏదో ఒక రోజు. దేవుని వెంట పరిగెత్తడం తక్కువ, లోకం వెంట పరిగెత్తడం ఎక్కువ. లోకం ఎంత ఎక్కువగా పరిగెత్తి 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 లోకంలో అందరికంటే బాగా పడుతున్నారు, అందరికంటే మేము మంచిగా ఉండాలి, అందరికంటే మాది అది గొప్ప ఇది గొప్ప ఉండాలనుకుంటే అది నీ యొక్క వ్యర్థమైన ప్రయాసం. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, బైబిల్ యేసు ప్రభువు రాశారు కదా, ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు మీరు ప్రయాసపడక. ఏ ద్వారం? ఇరుకు ద్వారం. ఈ లోకం విశాలమైనది, విశాలమైన ద్వారం, విశాలమైన మార్గంలో మీరు ప్రయాణించడానికి ప్రయాసపడితే ఈ విశాలమైన ద్వారంలో మీరు ప్రవేశించిన తర్వాత మీరు నాశనం అయిపోవడం తప్ప లాభం ఏమి లేదు. అందుకే యేసు ప్రభువు అన్నారు, నేనే గొర్రెల పోవు ద్వారం అన్నాడు. నేనే గొర్రెల పోవు ద్వారం, నా గొర్రెలు నా స్వరము. యేసయ్య గొర్రెవైతే నువ్వేం చేస్తావు? యేసయ్య మాట. సాధారణ గొర్రెవైతే చెప్పమ్మా, యేసయ్య గొర్రెవా సాధారణ గొర్రెవా? సాధారణ గొర్రెవైతే సీరియాలు చూడాలంటే సాధారణ టైం కాగానే చూస్తాం, సినిమాలు చూడాలంటే చూస్తాం, అబద్ధం ఆడంటే ఆడతాం, బూతులు ఆడంటే ఆడతాం, పాపం కూడా అంటే కోపడతాం, తగ్గు పెట్టుకుంటాం, లేని పోని ఎన్ని తీసుకొచ్చి పెట్టి సులువుగా చిక్కులు పెట్టి పాపం అంతా తీసుకొచ్చి అపవాది నీ మీద వద్దింది అనుకో, సులువుగా ఆ చిక్కులు ఏం చేస్తావు? పడిపోయి లోకంతో స్నేహం చేస్తాం. లోపల యేసయ్య గొర్రె ఎలా అవుతావు? యేసయ్య మాట కంటే ఎవరి మాట ఎక్కువ వింటున్నావు? సాధారణ మాట. బాయ్ ఇంకా నిద్ర పాత్ర తెల్లారని బయలుదేరు, పని ఉందిగా నీకు, లాభం వచ్చే పని.